దయచేసి నిజంగా మీకు అంటే ఈ పర్యావరణం మీద కావచ్చు, ప్రజల మీద కావచ్చు, భవిష్యత్తు మీద కావచ్చు, ఆ దృష్టి ఉంటే అది కనిపియాలి. అది మీరు నడుచుకునే విధి విధానాల్లో కనిపిస్తుంది. అది రైతులే నా ఫస్ట్ ప్రయారిటీ అన్నోడు రైతులను ఆదుకుంటాడు, వాళ్ళ గిట్టుబాటు ధరిస్తాడు. ఎడ్యుకేషన్ ఈజ్ నా ఫస్ట్ ప్రయారిటీ అన్నోడు ఎవడైనా సరే ఆ పిల్లలకు తగిన వసతులు కుదురుస్తాడు. ఇప్పుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డిని చూసుకుందాం మనం. పిల్లలు బాగుండాలబ్బా, పిల్లలు మంచి చదువు వాళ్ళకి అందాలా, నా పిల్లలు ఎట్లా చదువుకుంటారో నా రాష్ట్రంలోని పిల్లలు కూడా అట్లనే చదువుకోవాలా అని అన్నాడు. ఆయనకు బాగా డబ్బులు ఉన్నాయి, 100 కోట్ల 1000 కోట్ల ఆస్తులు ఉన్నాయి, అమెరికాకు పంపించి మంచిగా చదివించండి వాళ్ళ పిల్లలను. మరి వీళ్ళందరినీ కూడా అమెరికా పంపించడం సాధ్యం కాదు. బట్ ఒక మంచి అట్మాస్ఫియర్ని, ఒక గుడ్ అట్మాస్ఫియర్ని మనం ఇక్కడ క్రియేట్ చేయొచ్చు అన్నది ఆయన చూపించిండు. అంటే ఆయన మిగతా అన్ని విషయాలలో ఫెయిల్ అయ్యిందా సక్సెస్ అయ్యిందా అది తర్వాత విషయం. బట్ ఒక విషయాన్ని ఎంచుకున్నప్పుడు దాన్ని కంప్లీట్గా అంటే 100కు 100% చేసి చూపించిండు. అంటే నిజంగా ఎడ్యుకేషన్ సిస్టమ్ ఇట్లా ఉండాలి. పిల్లలకు ఈ పొరంబొగ్గాలందరూ ఎగతాళి చేసిరు వాళ్ళు మాట్లాడే ఇంగ్లీష్ని చూసి, కానీ ఆ ఎగతాళి చేసిన వాడికి అక్షరం ముక్క కూడా రాదు. ఫోన్ పట్టుకోవడం, ఒక పోస్ట్ పెట్టడం. బట్ దే ఆర్ వెరీ వెల్, అంటే నిజంగా చాలా అద్భుతంగా వాళ్ళు ప్రదర్శించారు.